Namaste. Dear friends, in our today's episode, we are dealing with very familiar sentences which we have done from our primary level, that is direct and indirect sentences. We will call it as direct speech and indirect speech. But before introducing ourselves to that new topic, first let us get familiar with the words, new words and phrases that are technical terms of that exercise and what are the requirements of that sentence. And in this particular episode, we are dealing only with direct speech and what are the requirements and what are the names of that requirements and how a subject is considered, and we are going to introduce ourselves, which is very compulsory to understand it crystal clearly about what are the grammar points involved in it. So, if you first get ourselves familiar with the grammar points in technical terms, I think that it will be easier for us to do the exercises confidently. So, first let us know what are the technical points in that when it is in direct speech. In this particular episode, today we are dealing only with direct speech. But what are the requirements? How a sentence in direct speech will have what are the 4 important points in it, and what are the names of that points, and how grammar points, what are the grammar points involved in it to get it more clear. Thank you one and all. Please bless me. ఈరోజు మన ఎపిసోడ్లో మనము ప్రత్యక్ష వాక్యము పరోక్ష వాక్యము అనే అభ్యాసములోని ప్రత్యక్ష వాక్యము గురించి మాత్రమే చర్చించుకుంటున్నాము. ప్రత్యక్ష వాక్యము కావలసినవి ఏమిటి, దానికి ఉండవలసిన లక్షణములు ఏమిటి, దానిలోని విభాగములు ఏమిటి, వాటికి ఉన్న పేర్లు ఏమిటి, వాటిని మనము ఏ పేర్లతో గౌరవిస్తాము, అంతేకాకుండా ఈ అభ్యాసానికి మనము పరిచయం చేసుకుంటున్న, మనము ప్రయోగిస్తున్న వ్యాకరణ విభాగాలు కూడా ఏమిటి అని కనుక మనము ప్రశ్నించుకుంటే, ఇది నిజానికి ఎప్పటి నుంచో మనం చేస్తున్నదే, చిన్నప్పటి నుంచి మనము ఈ అభ్యాసాలను చేస్తున్నదే. కాకపోతే చిన్నప్పుడు మామూలుగా ఈ విధంగా రాముడు కుక్కను కొట్టెను అంటే కుక్క రాముడిచే కొట్టవడెను అన్నట్టుగా రాముడు వాల్మీకి రామాయణము రచించను. ఆ విధంగా కాకుండా బాబు వాల్మీకి రామాయణము రచించను అని తన తల్లితో చెప్పాడు అన్నట్టుగా మనం అప్పుడు వాక్యాలని చేశాము. కానీ ఇంత నిశితంగా పరిశీలిస్తే కనుక అసలు పొరపాటు వచ్చే అవకాశమే ఉండదు. ఈ అభ్యాసాల్లోని ఈ వ్యాకరణ విభాగం కానీ ఈ పదాలు కానీ మన చెయ్యి పట్టుకుని మనకి సరి అయిన మార్గం వైపు నడిపిస్తూ సరి అయిన విధానాన్ని సూచిస్తూ మనని సఫలీకృతం చేస్తాయి అనే గట్టి నమ్మకంతో మనము ఈనాటి విభాగంలోనికి ప్రవేశిద్దాము. ప్రవేశించే ముందు ఇక్కడ కొన్ని పదాలను ఒక్కసారి చదివి శ్రవణంతో మన మెదడులో ఉంచుకుందాము. తర్వాత ఆ పదాలు ఈ వాక్యంలో ఎక్కడ వస్తాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే దాన్ని గమనించే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి ఇక్కడ మనకి ఇచ్చిన పదాలు ఏమిటి అనేది గమనిద్దాము. ఈ పదాలు అనుకర్త, అనుకర్త క్రియ, అనుకృతాంశము అని, అనుకారకం. ఈ 4 కూడా ఒక విభాగానికి చెందినవి. అదే ప్రత్యక్ష వాక్యములోని 4 విభాగాలు. ప్రత్యక్ష వాక్యంలో ఉండే పదములకు అలంకారికులు ఇచ్చిన అత్యద్భుతమైన నామములు.
ఇప్పుడు మనం తర్వాత ఈ ప్రయోగాన్ని చెయ్యాలి అంటే మనం వాటిలో వేటిని గమనించాలి, అంశాలు ఏవి మనకి సూచనలని ఇస్తున్నాయి. మొట్టమొదటగా ఇక్కడ మనము ఆ ప్రత్యక్ష వాక్యంలో ఎన్ని విభాగాలు ఉంటాయి? 4 విభాగాలు ఉంటాయి. వాటి పేర్లు ఏమిటి అనేది గమనించాము. ఇక్కడ అవి గమనించడమే కాకుండా వాటితో పాటుగా మనము ఇంకా గమనించవలసిన విషయాలు ఏమిటి అన్నప్పుడు భాషా భాగములు, అక్కడ ఉన్న కర్త ఏ విధంగా ఉంది, నామవాచకంగా ఉందా, సర్వనామంగా ఉందా, ఏకవచనంగా ఉందా, బహువచనంగా ఉందా, స్త్రీలింగ పదంగా ఉందా, పుల్లింగ పదంగా ఉందా అనేది కూడా మనం గమనించాలి. తర్వాత భాషా భాగాలైన నామవాచకంగా ఉందా, సర్వనామంగా ఉందా అనేది కూడా మనము గమనించాలి. అంతేకాకుండా పురుషులు, పర్సన్, మనం ఆంగ్లంలో ఉన్నదానికి తెలుగులో ఉన్నదానికి కొంత మార్పు ఉందండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని మనం ఇంగ్లీష్లో అంటే, ఇక్కడ మాత్రం మనము ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని వాటిని గౌరవిస్తున్నాము. నేను, నాది అనే స్వంతానికి సంబంధించిన దానిని ఉత్తమ పురుష అని అంటున్నాము. మన ఎదురుగుండా ఉన్న వాళ్ళని మధ్యమ పురుష అని అంటున్నాము. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని సంబోధించేటప్పుడు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ప్రథమ పురుష అని మనం వాళ్ళని సంబోధిస్తున్నాము. ఆ సంబోధనలో దాగి ఉన్న పురుష ప్రథమ పురుష. అంతేకాకుండా అది స్త్రీలింగ పదంగా ఉందా, కర్త పుల్లింగ పదంగా ఉందా అని కూడా మనం గమనిస్తాము. అది కూడా కాకుండా భూతకాలంలో ఉందా, వర్తమాన కాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా అనే విషయము కూడా గమనించవలసినదే. అందుకని ఈ ప్రత్యక్ష వాక్యము అనే దాని గురించి, అంశము గురించి కూలంకషముగా తెలుసుకోవాలంటే దానికి ముందుగా మనము ఆ వాక్యములో ఎన్ని విభాగాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏమిటి, ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అనేది మొదట గమనించాలి. దాని తర్వాత రెండవ కృత్యముగా అందులో దాగిన వ్యాకరణాంశములు ఏమిటి, ఆ వ్యాకరణాంశములు తెలుసుకొనటం వలన మనము ఏ విధముగా ఆ వాక్యము ఏ విభాగానికి, అది ప్రత్యక్ష వాక్యమే అయినప్పటికీ కూడా అందులో కొన్ని విభాగాలు మళ్ళీ ఉన్నాయి అంతర్భాగాలుగా, వాటిని ఎలా గమనించాలి అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఏమి చెయ్యాలో అన్న విషయం అర్థమైతే ఎలా చెయ్యాలో అనేది ఇంకా సులభతరం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎప్పుడైతే మనము ఏమి చెయ్యాలో అర్థమైతే కనుక మనకి ఎలా చెయ్యాలో అనేది చాలా సులభతరం అవుతుంది. ఏమి చెయ్యాలో అనేది తెలుసుకోవాలంటే ఎక్కడ మార్పులు చెయ్యాలి, ఎక్కడ ఏవేవి ఉన్నాయి, మనని ప్రశ్నపత్రము అడిగినది ఏమిటి, ప్రశ్నపత్రము అడిగిన జవాబులో ఈ పదములు ఉండవచ్చా లేదా అనేది మాత్రం గమనార్హము, గమనించవలసినదే. అప్పుడే మనము సరి అయిన సమాధానాన్ని ఇవ్వటానికి సన్నద్ధులము కాగలుగుతాము. కాబట్టి ఈ ప్రత్యక్ష వాక్యము అనే దాన్ని ప్రత్యక్షానుకృత వాక్యము, అనుకృతము అంటే ఒకళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తూ ఉంటారు ఇంకోళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అలా చెప్తే దాన్ని గొలుసు వాక్యం అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినది ఆ కొత్త పదాల పరిచయం. ఆ తర్వాత అందులో దాగిన వ్యాకరణాంశములు, కర్త ఏ విధంగా ఉంది, క్రియాపదాన్ని బట్టి ఆ కర్త స్త్రీలింగమా పుల్లింగమా,
ఒక్కొక్కసారి నామవాచకం ఉంటే మనం వాళ్ళ పేర్లను బట్టి గుర్తుపడతాము. నామవాచకం కాకుండా సర్వనామ పదం ఉందనుకోండి, అప్పుడు ఆ కర్త పుల్లింగ పదమా స్త్రీలింగ పదమా అనేది ఆ క్రియాపదంలో ఉండే ముగింపును చూస్తూ చెప్పగలుగుతాము. అదే ఒక్కసారి అంతా చదివేస్తే అంత అర్థమైపోతుంది. నిజానికి ఇవి మీకు ఎప్పుడో వచ్చు. మీతో ముచ్చటించాలనే కోరికతో నేను మళ్ళీ వాటిని ఇంకొకసారి మీ ద్వారా నేర్చుకుంటున్నాను. ఇది మాత్రం కాదనలేని సత్యము. రండి, ఆ వాక్యాలు ఏంటి, అవి ఏమి చెబుతున్నాయి అనే విషయాలని గమనిద్దాము. ఇక్కడ ప్రత్యక్ష పరోక్ష వాక్యములు, వీటిని అనుకృతి వాక్యములు అని కూడా అంటారు. వాళ్ళు ఏ వాక్యాన్ని చెప్పారో అదే వాక్యాన్ని మనం మళ్ళీ చెబుతున్నాము. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ వాక్యాన్ని మనము వేరే వాళ్ళకి చెప్తున్నాము. అంటే ఒకటే వాక్యము కొంచెం తన రూపాన్ని మార్చుకుని వేరే వారికి భావాన్ని అందజేయటంలో సహాయపడుతుంది. దాన్నే ప్రత్యక్ష వాక్యము అని అంటున్నాము. ఆ ప్రత్యక్ష వాక్యాన్ని అనుకృతం అంటే అనుసరిస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి, అనుకృతం చేయబడ్డది కాబట్టి దాన్ని పరోక్ష వాక్యంగా మార్చే ఒక అభ్యాసం, ఒక పద్ధతి కూడా ఈ వాక్యాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ మొదటి వాక్యాన్ని చూద్దాము. ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ అన్ని వాక్యాల్లో కూడా మనము తీసుకున్న కథావస్తువు అంశము ఒకటే. ఎందుకంటే మనకు బాగా అర్థం చేసుకోవాలి అంటే, విషయం బాగా అవగతం కావాలి అంటే, మరిన్ని కొత్త అభ్యాసాలను సులువుగా చేయాలి అంటే ఒకే ఒక కథావస్తువుని తీసుకుని ఒకే ఒక విషయాన్ని తీసుకుని చేస్తే కనుక చాలా సులభంగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఒకే ఒక కథావస్తువుని మనం తీసుకున్నాం. అంటే ఒక విషయం, కర్త చెప్పదలుచుకున్న విషయము ఒకటే. అదేంటో గమనిద్దాం. ఇక్కడ మనం తీసుకున్న విషయము గోవాకు వెళ్ళటం. దాన్ని అంశము, చెప్పదలుచుకున్న అంశము అని కూడా అంటారు. పరోక్ష వాక్యము, ప్రత్యక్ష వాక్యము. ప్రత్యక్ష వాక్యము 4 అంశములను కలిగి ఉండాలి. మొట్టమొదటి నియమము, అది కనుక ప్రత్యక్ష వాక్యము కనుక అయితే మనము నిర్ధారించాలంటే ఆ వాక్యములో 4 అంశాలు ఉండాలి. ఆ 4 అంశాలు కూడా అనుకర్త, అనుకర్త క్రియ, అనుకృతాంశము అని అనుకారము. అంటే ప్రత్యక్ష వాక్యంలో 4 విభాగాలు ఉన్నాయి. ప్రత్యక్ష వాక్యంలోని పదములు 4 విధములుగా వర్గీకరింపబడి 4 పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ 4 కూడా అనుకర్త, ఎవరైతే ఆ వాక్యంలో ఉన్న విషయాన్ని మళ్ళీ అనుకరిస్తూ, ఇమిటేట్ చేస్తూ చెప్తారో వారిని అనుకర్త అని అంటారు. అది తర్వాత అందులో ఏమి చెప్తున్నారు అని ప్రశ్నిస్తే అనుకృతాంశము, ఏ విషయాన్ని చెప్తున్నారో, ఏ అంశము గురించి చెప్తున్నారో దానిని అనుకృతాంశము అని చెప్తారు. ఈ అనుకర్త అనుకృతాంశము అయిపోయిన తర్వాత దానిని తగలకుండానే అని అనుకారకము అనేది వస్తుంది. అది 3వ విభాగం. మొదటి విభాగము అనుకర్త, 2వ విభాగము అనుకృతాంశము, 3వ విభాగము అనుకారము, 4వ విభాగము అనుకర్త యొక్క క్రియ, ఏమి చేశాడు. మామూలుగా కర్త కర్మ క్రియ అంటాం, కానీ ఇక్కడ అనుకరిస్తారు కాబట్టి అనుకర్త, అనుకృతాంశము, అనుకారకము, అనుకర్త క్రియ
అనే 4 విభాగాలు కూడా ప్రత్యక్ష వాక్యంలో ఉంటాయి. ఆ అనుకర్త ఏది? ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని తీసుకుని అందులో అనుకర్త ఏంటి, ఆ అనుకర్త యొక్క భాషా భాగము ఏమిటి, ఆ అనుకర్త యొక్క పురుష ఏమిటి అనేది గమనించాలి. అనుకర్త ఏ లింగానికి సంబంధించినది, స్త్రీలింగమా పుల్లింగమా అనేది కూడా గమనించాలి. అంతేకాకుండా అనుకర్త ఏకవచనమా బహువచనమా అనేది కూడా గమనించాలి. అంటే అనుకర్త యొక్క భాషా భాగము, అనుకర్త యొక్క పురుష, అనుకర్త యొక్క లింగము, అనుకర్త యొక్క వచనము అనే ఈ 4 విభాగాలని కూడా మనం గమనిస్తే కనుక పరోక్ష విధానంగా సెంటెన్స్ వాక్యాన్ని మార్చటము చాలా సులువు అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం రండి. మొదటి వాక్యము, నేను గోవాకు వెళ్తున్నాను అని చెప్పాడు. నేను గోవాకు వెళ్తున్నాను అని చెప్పాడు అనేది ప్రత్యక్ష వాక్యం. ఇందులో మనం 4 విభాగాలు ఉండాలి అని అనుకుంటున్నాము. అందులో అనుకర్త నేను గోవాకు వెళ్తున్నాను అనేది అనుకృతాంశము, చెప్పబడిన విషయము, అంశము. అని అనేది అనుకారకము. వెళ్తున్నాను అనేది అనుకర్త క్రియ, చేస్తున్న పని. అదే కనుక బహువచనంలో చెప్పాలనుకోండి, ఏకవచనం కాదు, అప్పుడు ఏమవుతుంది? ఈ నేను కాస్త మేముగా చేరి మేము గోవాకు వెళ్తున్నాము అని చెప్పారు అని మాట్లాడతారు. అది కూడా కాదు. ఇక ఏకవచనం బహువచనం కాదు, పుల్లింగం స్త్రీలింగం అనుకుందాం. అప్పుడు నేను గోవాకు వెళ్తున్నాను అని చెప్పింది. అంటే నేను గోవాకు వెళ్తున్నాను అంతవరకు కూడా అదే విధంగా వాక్యంలోని పదాలు ఉండి ఆ చివరి చెప్పాడు, చెప్పింది, చెప్పారు అనే దాన్ని బట్టి కనుక చూస్తే అది స్త్రీలింగమా పుల్లింగమా బహువచనమా అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నేను మేము అనేవి మనకి మాత్రమే సంబంధించినవి కాబట్టి అది ఉత్తమ పురుషకి చెందినవి. ఆ విధంగా పురుష అనేది కూడా తెలుస్తుంది. నేను అనే పదానికి ఒక నామవాచక పదం ఉంటుంది కాబట్టి మేము అనే పదానికి కూడా ఒక నామవాచకం ఉంటుంది కాబట్టి అది సర్వనామమైన భాషా భాగము అని కూడా మనకి తెలుస్తుంది. నేను గోవాకి వెళ్తున్నాను అనే అనుకృతాంశాన్ని తీసుకుని ఆ నేను అనే అనుకర్త ఏ విధంగా ఉత్తమ పురుషకి చెందింది, ఏ విధంగా సర్వనామము అనే భాషా భాగానికి చెందినది, ఏ విధముగా ఏకవచనము అనే దానికి చెందినది, ఏ విధముగా వెళ్తున్నాము అనే వర్తమాన కాలానికి చెందినది అనే 4 విషయాలని, 4 అంశాలని మనం గమనిస్తున్నాము. క్రియాపదంలో చెప్పింది అంటే స్త్రీలింగము, చెప్పాడు అంటే పుల్లింగము, చెప్పారు అంటే బహువచనం, వెళ్తున్నాము అంటే వర్తమాన కాలం, వెళ్ళాము అంటే భూతకాలం. ఈ విధంగా ప్రత్యక్ష వాక్యంలో ఉన్న ఒక్కొక్క అక్షరము, చిన్న పదాలు మనకి ఆ వాక్యంలో ఉన్న విషయాన్ని స్పష్టీకరిస్తూ ఉంటాయి. ఇప్పుడు తర్వాత చూసుకుందాము. ఇందులో ఈ 4 ఉన్నాయి అంటే నేను అనేది అనుకర్త, గోవాకు వెళ్ళటం అనేది అనుకృతాంశము, అని అనేది అనుకారకము, వెళ్తున్నాను అనేది అనుకర్త యొక్క క్రియాపదం. అదే కనుక బహువచనంలో ఉంటే ఇది అంతా నేను బదులు మేము వస్తుంది, గోవాకి వెళ్తున్నాము అని వస్తుంది, నువ్వు బదులు నువ్వు వస్తుంది, మిగతాదంతా అదే విధంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రత్యక్ష వాక్యంలో ఉండే ముఖ్యమైన విషయం,
మనకి గుండెకాయ ఎంత ముఖ్యమో, ఆ గుండె లబ్డబ్ 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 అంటుంటేనే మనం ఈ విధంగా ఉంటాం కదా. అదే విధంగా ప్రత్యక్ష వాక్యాన్ని మనం గుర్తించాలి అంటే మనం మామూలుగా అంటున్నట్టుగా ఆ వాక్యములో ఇన్వర్టెడ్ కామాస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అటుపక్క ఇటుపక్క రెండు కామాలని పెట్టి మధ్యలో కొన్ని పదాల సమూహం ఉంటుంది. వాటిని తెలుగు భాషా సాంప్రదాయము ఉద్ధరణ చిహ్నాలు అని గౌరవిస్తుంది. ఏవైతే ఉంటాయో ఉద్ధరణ చిహ్నం. ఈ ఉద్ధరణ చిహ్నం దేనికి ఉంటుంది? మనం ఇక్కడ తీసుకున్న అంశము ఏమిటి? గోవాకు వెళ్ళడం. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక్కళ్ళే కానీ చాలా మంది కానీ భూతకాలం కానీ వర్తమాన కాలం కానీ భవిష్యత్ కాలం కానీ మన గోవాకు వెళ్ళడమే పట్టుకున్నాం. అస్సాంకి వెళ్ళటం లాగా గోవాకు వెళ్ళడం తీసుకున్నాం. అదే కథాంశం, అదే అనుకృతాంశం, అది మారదు. మనం మారుతున్నవన్నీ కూడా కర్త పదాలు కానీ క్రియాపదాలు కానీ ఏకవచనం కానీ బహువచనం కానీ నామవాచకం కానీ సర్వనామం కానీ స్త్రీలింగం కానీ పుల్లింగం కానీ మారుతున్నాయి. కానీ ఈ గోవాకి వెళ్ళటం అనేది మాత్రం మారటం లేదు. కాబట్టి గోవాకి వెళ్ళటం అనే పదానికి మనము ఏం చేస్తున్నామంటే రెండు ఇటుపక్క అంశానికి అటు ఇటు కామాల్ని పెడుతున్నాము. వాటిని ఇన్వర్టెడ్ కామాస్ అని మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకునే ఉంటాం. కానీ తెలుగు భాష సాంప్రదాయము వాటిని ఉద్ధరణ చిహ్నములు అని గౌరవిస్తుంది. మనం తెలుగులో చెప్పుకున్నప్పుడు ఉద్ధరణ చిహ్నములు, అనుకృత చిహ్నములు, ఆ విధంగా మనం వాటిని గౌరవిస్తున్నాం. ఇది ప్రత్యక్ష వాక్యమా పరోక్ష వాక్యమా అని మనం గమనించాలంటే ఆ వాక్యంలో కనుక మీకు అంశమునకు ఉద్ధరణ చిహ్నములు కనుక కనిపిస్తే అది ప్రత్యక్ష వాక్యము. ఏ మాత్రం మనకి సందేహం లేదు. ఆ తర్వాత అనుకృతాంశము ఉద్ధరణ చిహ్నమును కలిగి ఉంటుంది. అనుకర్త యొక్క భాషా భాగము, అనుకర్త యొక్క లింగము, అనుకర్త యొక్క వచనము, అనుకర్త యొక్క కాలము 4 కూడా మనము గమనించటానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత ఇది ఒక విధమైన అంటే సర్వనామంతో ఉత్తమ పురుషతో ఉన్న ప్రత్యక్ష వాక్యం. నేను మేము అనేవి మనకి సంబంధించినవి కాబట్టి అవి ఉత్తమ పురుష. వాటి పేర్లు మనకి స్పష్టంగా తెలియట్లేదు కాబట్టి అవి సర్వనామాలు. ఇది ప్రత్యక్ష వాక్యాల్లోని మొదటి విభాగం. రెండవ విభాగానికి తెలిసి పేర్లు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇద్దరు, ఒక వక్త ఒక శ్రోత ఉంటారు. అంటే ఒకళ్ళు చెప్తూ ఉంటారు, ఒకళ్ళు వింటూ ఉంటారు. విన్న వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి చెబుతూ ఉంటారు ఆ విషయాన్ని. ఇక్కడ మనకి ఏం జరుగుతోంది? సురేష్ గోవాకి వెళ్తున్నాడు. అప్పుడు సురేష్ ఏమని చెప్తాడు? సురేష్ గోవాకి వెళ్తున్నాను. ఈ గోవాకి వెళ్తున్నాను అనేది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న అంశము ఒకటే. కాకపోతే ఇక్కడ నేను అనే బదులు సురేష్ అనే పదం మనకి వినిపిస్తోంది. సర్వనామం అనే భాషా భాగం కాకుండా నామవాచకమైన భాషా భాగం వినిపిస్తుంది. నామవాచక భాషా భాగం చెబుతున్నప్పుడు సురేష్ అది మధ్యమ పురుష కింద వెళ్ళిపోతుంది. నేను, మనము, మేము అవన్నీ అనుకున్నప్పుడేమో ఉత్తమ పురుష. ఎదురుగా ఉన్న సురేష్ గురించి చెప్తున్నారు కాబట్టి అది మధ్యమ పురుష కింద వెళ్తుంది. మధ్యమ పురుష అనుకర్తగా ఉన్నప్పుడు నామవాచకం కనిపిస్తుంది. ఉత్తమ పురుష ఉన్నప్పుడు సర్వనామం కనిపిస్తుంది. ఈ వర్తమాన కాలమే ఇక్కడ కూడా ఉంది. కాకపోతే వెళ్తున్నాడు బదులు
వెళ్తున్నాను అని వస్తుంది. అదే స్త్రీలింగం అనుకోండి, సురేష్ పుల్లింగ పదం. మన తెలుగులో అర్థాన్ని బట్టి స్త్రీలింగమా పుల్లింగమా అనేది గమనిస్తూ ఉంటాము. సురేష్ అనేది అర్థాన్ని బట్టి ఒక పురుషుణ్ణి తెలియజేస్తుంది కాబట్టి, బాలుని తెలియజేస్తుంది కాబట్టి అది పుల్లింగం. కాబట్టి వెళ్తున్నాను అన్నప్పుడు అది మనం పరోక్షంగా మార్చేప్పుడు వెళ్తున్నాడు అని మారుతుంది. సుమతి గోవాకి వెళ్తున్నాను, ఇది కూడా ఒకటిగానే ఉంది. ఇక్కడ కూడా గోవాకి వెళ్తున్నాను అనేది మనం ఇక్కడ చెప్తున్న అంశము, అనుకృతాంశము. అప్పుడు ఇక్కడ డూ వచ్చి ఏ విధంగా మారిందో ఇక్కడ ఈ ను బదులు ది వెళ్తున్నాను అని చెప్పింది. అని అనేది మనం అనుకారకం ఉండాలి కదా, ఎక్కడైనా కూడా ఉండాలి కదా. ఈ అని అనేది ఇక్కడ వస్తుంది. అదే ఇద్దరి గురించి చెప్పామనుకోండి, సురేషు సుమతి గోవాకు వెళ్తున్నారు అంటే మొట్టమొదట పురుషుని గురించి పుల్లింగం చెప్తున్నప్పుడు వెళ్తున్నాడు అని వస్తుంది. స్త్రీలింగం గురించి చెప్తున్నప్పుడు వెళ్తున్నది అని చెప్పింది అని వస్తుంది. అదే వాళ్ళిద్దరిని కలిపి బహువచన రూపంలో చెప్తున్నప్పుడు వెళ్తున్నారు అని వస్తుంది. అదే విధంగా మూడవ దాంట్లో తీసుకుంటే జంతువుల గురించి చెప్పేటప్పుడు అవి సామాన్యం, అప్పుడు ఏం మారదు వాక్యం. దానికి ఉదాహరణ ఆవు పాలు ఇస్తుంది, కుక్క విశ్వాసంతో ఉంటుంది, గాడిద బరువును మోస్తుంది. ఇలా చెప్పినప్పుడు మనం ఉండే ఉద్ధరణ చిహ్నాలను మాత్రమే మారిస్తే ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యంగా అయిపోతుంది. దాని తర్వాత ఒక గొలుసు వాక్యంలో ప్రత్యక్ష వాక్యం మారి 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 మారుతున్నప్పుడు శ్రోతగా ఉన్నవాడు ఉపాధ్యాయుడు క్లాస్ లీడర్ని పిలిచి రేపు అందరూ సిద్ధంగా ఉండండి, నేను ప్రశ్నలు అడుగుతాను అని చెప్పాడు. అది ప్రత్యక్ష వాక్యం. కాకపోతే అప్పుడు ఏంటి, స్టూడెంట్ లీడర్ శ్రోత, ఉపాధ్యాయుడు వక్త. ఆ శ్రోత వెళ్ళిపోయి ఆ స్టూడెంట్స్ అందరికి చెప్పేటప్పుడు ఆ శ్రోత కాస్త వక్తగా మారి ఉపాధ్యాయుల వారు ఈ విధంగా చెప్పారు అని కర్తగా మారిపోతాడు. వాళ్ళు మళ్ళీ వేరే సెక్షన్కి వెళ్ళి చెప్పమంటే అందులో ఇంకో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నప్పుడు ఈ విధంగా ఒక వాక్యం గొలుసుగా ఒక చోట నుంచి ఒక చోట, ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్తున్నప్పుడు శ్రోత వక్తగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రత్యక్ష వాక్యం గురించే మనం ముచ్చరించుకున్నాము. వచ్చే ఎపిసోడ్లో ఈ ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యంగా ఏ విధంగా మారుతుంది, ఏ మార్పు చేర్పులను చెందుతుంది అనే అంశాన్ని గమనించే ప్రయత్నం చేద్దాము. నమస్తే. జై తెలుగు తల్లి.